అందరికీ నమస్కారం. ఈరోజు షష్ఠి పూర్తి గురించి తెలుసుకుందాం. షష్ఠి పూర్తి తెలుసుకునే ముందు ఒక 2 పాయింట్ల గురించి చెప్పుకోవాలి. అది చెప్పుకున్న తర్వాత షష్ఠి పూర్తి గురించి మాట్లాడుకుందాం. లగ్నాధిపతి ఏ లగ్నానికైనా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 12 లగ్నాలు ఉంటాయని. 12 రాశులే 12 లగ్నాలు. ఏ లగ్నానికైనా లగ్నాధిపతి, ఆ లగ్నాధిపతి శుభుడే అని కూడా చెప్పుకున్నాము. లగ్న పంచమ నవమాధిపతులు అవి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. అదే ఫార్ములాస్తోనే మనం అన్నీ చెప్పుకుంటాం అనమాట. సో లగ్నాధిపతి తనుకారకుడు వచ్చేసి సూర్యుడు అనమాట. సూర్యుడు తనుకారకుడు. బలముగా నుండి అంటే లగ్నాధిపతి బలంగా ఉండాలి, తనుకారకుడు కూడా బలంగా ఉండాలి. అంటే వాళ్ళిద్దరూ పాపల చేత చూడబడకూడదు, దాన్ని బలంగా ఉండాలి అంటాం. తక్కువ డిగ్రీస్లో ఉండాలి, పాపలు ఎవరూ చూడకూడదు, అశుభులు ఎవరూ చూడకూడదు వాళ్ళని. అలా ఒకవేళ సూర్యుడు అశుభుడు అయినాడు అనుకోండి, ఆ లగ్నానికి శుభుల చేత చూడాలి. సూర్యుడు శుభుడైతే పాపల చేత చూడకూడదు. ఇది కాన్సెప్ట్. సో ఆ విధంగా ఉండి లగ్నాధిపతితో పాటు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లగ్నం తీసుకుందాం, కర్కాటక లగ్నం తీసుకుందాం. కర్కాటక లగ్నానికి ఎవరు అధిపతి? లగ్నాధిపతి చంద్రుడు అధిపతి. సో చంద్రుడు ఎక్కడైనా ఉండనియండి, ప్లేస్మెంట్స్ 12 ఇండ్లలో ఎక్కడైనా ఉండి చంద్రుడు శుభుడై ఉండాలి, శుభుడే ఖచ్చితంగా. కానీ ఈ కర్కాటక లగ్నానికి సూర్యుడు ఏమవుతాడు? పాపి అవుతాడు, అశుభుడు అవుతాడు. ద్వితీయాధిపతి మారకాధిపతి అవుతాడు కాబట్టి అశుభుడు అవుతాడు. అశుభుడు అయినప్పటికీ ఆ సూర్యుడు ఏమై ఉండాలి? ఎక్కువ డిగ్రీస్లో ఉండి తక్కువ డిగ్రీల్లో శుభులకు దొరికిండాలి. గురువుకు కానీ, కుజుడికి కానీ, కేతువుకు కానీ దొరికిండి చంద్రుడికి కానీ శుభులకు కట్టుబడి ఉండాలి. ఎవరు? తనుకారకుడు సూర్యుడు. అట్లుంటే కట్టుబడి ఉంటే అతను కూడా శుభుడే అవుతాడు అనమాట, బలంగా ఉన్నట్టు. వాళ్ళిద్దరూ బలంగా ఉండి, ఒకవేళ రియల్గా శుభుడైతే లగ్నాధిపతి సూర్యుడే అన్నాడు అనుకోండి, తనుకారకుడు కూడా అతను శుభుడే కాబట్టి అతను పాపలకు దొరకకూడదు. ఇక్కడ ఫార్ములా ఒకటేనండి, శుభుడైతే పాపలకు దొరకరాదు, అశుభుడు పాపి అయితే శుభులకు కట్టుబడి ఉండాలి. దీన్ని శుభత్వం అని చెప్తామన్నమాట. ఇది మన సీక్వెన్స్. సో ఇప్పుడు లగ్నాధిపతి తనుకారకుడు బలముగా ఉండి పాపులు దుర్బరులై, పాపులు అంటే వాళ్ళు ఒకవేళ పాపులు చూస్తూ ఉన్నా కూడా పాపులు ఏమై ఉండాలి? దుర్బరులై ఉండాలి. దుర్బరులు అంటే ఎక్కువ డిగ్రీస్లో ఉండాలి. రాశిలో ఎక్కువ డిగ్రీస్లో ఉంటే దుర్బరులు అంటే బలం లేనివారు. తక్కువ డిగ్రీస్లో ఉంటే బలమైన వారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక రాశి 0 నుంచి 30 డిగ్రీలకు ఉంటుంది. 1 నుంచి 5, 10 మధ్యలో ఉండేది చాలా బలంగా ఉండేది. 10 నుంచి 20 మధ్యస్థం. 20 దాటింది అంటే బలం తగ్గిపోతుంది అనమాట. అంటే పాపులైన వాళ్ళు ఎవరైతే ఉండారో 20 డిగ్రీస్ పైన ఉండాలి. శుభులు అనేవాళ్ళు ఎట్లా ఉండాలి? 10 డిగ్రీస్ లోపల ఉండాలి. 10, 11 డిగ్రీస్, 5 డిగ్రీస్, 10 డిగ్రీస్ ఆ రేంజ్లో ఉంటే చాలా మంచిది. అలా ఉండి దుర్బరులై అష్టమాన్ని ఆయుస్థానము అంటాం. ఆయుస్థానం అష్టమం కాబట్టి ఆ కారకత్వాలు మళ్ళీ వస్తాయి. అవి మళ్ళీ మనం క్లియర్గా చెప్పుకుందాము. ఆయుస్థానము ప్రతి ఒక్కటి బలముగా ఒక శుభగ్రహం ఉన్న ఎడల, అష్టమంలో బలంగా ఒక శుభగ్రహం ఉంటే, శుభగ్రహం అంటే లగ్న పంచమ నవమాధిపతులు, వీళ్ళనే శుభగ్రహాలు అంటారు, ఉంటే 100 ఏళ్ళు బ్రతకవచ్చును. సో ఇది సీక్వెన్స్ అనమాట. ఇప్పుడు మనం కావాలంటే ఒక చార్ట్ వేసుకొని మాట్లాడుకుందాం. చిన్నగా ఇక్కడ నేను ఒక చార్ట్ వేస్తాను. ఈ చార్ట్ కనుక చూసినట్లయితే ఇది మీకు క్లియర్గా కనబడదు, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చార్ట్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుని లగ్నమే తీసుకుందాం. సూర్యుడు లగ్నం తీసుకుంటే ఇక్కడ నుంచి 1 2 3 వేసుకొస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పక్కన వేయాలి. ఇప్పుడు లగ్నాధిపతి ఎవరు అవుతారు? ఇక్కడ లగ్న పంచమ నవమాధిపతులు శుభులు అని చాలాసార్లు చెప్పుకున్నాం. లగ్నాధిపతి సూర్యుడు, పంచమాధిపతి గురువు అండ్ నవమాధిపతి కుజుడు, వీళ్ళు ముగ్గురు శుభులు. వీళ్ళు కేతువు కూడా తోడవుతాడు అనమాట. ఇంక అశుభులు ఎవరవుతారు? శని శుక్ర రాహు బుధులు. శని శుక్ర రాహు బుధ, వీళ్ళతో పాటు 12వ ఆధిపత్యం వచ్చింది కాబట్టి వెనక అక్కడి నుంచి 2 అవుతుంది కాబట్టి చంద్రుడు కూడా అశుభుడు అవుతాడు ఇక్కడ. ఓకేనా? ఈ లగ్నానికి ఇది. ఇప్పుడు లగ్నాధిపతి ఎవరవుతాడు? సూర్యుడు అవుతారు. ఈ సూర్యుడు ఒకవేళ ఎక్కడో ఒక చోటు ఎక్కడైనా ఉండనియండి, ఆయన సూర్యుడు 6లో ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు 6లో ఉన్నారు. ఆయన తనుకారకుడు కూడా ఆయనే కదా. ఇక్కడ లగ్నాధిపతి ఆయనే అయినాడు, తనుకారకుడు కూడా సూర్యుడే అయినాడు.
వీళ్ళిద్దరూ బలంగా ఉండాలి. అంటే సూర్యుడు ఏమై ఉండాలి, సూర్యుడు తక్కువ డిగ్రీస్లో 10.2 డిగ్రీస్లోనే ఉండాలి, 10 డిగ్రీలు 22 నిమిషాలు అట్లా బలంగా ఉంటే పాపులు దుర్బరులై, ఒకవేళ ఎదురుగా పాపలు ఉన్నారనుకోండి, సూర్యుని చూసేవాళ్ళు ఎవరు, ఎదురుగా 12వ ఇల్లు, 12వ ఇంట్లో ఏ శని ఉన్నాడు అనుకోండి, ఒకవేళ శనిగ్రహం ఉందనుకుంటే ఆ శని ఏమై ఉండాలా, ఎక్కువ డిగ్రీస్లో ఉండాలి, 23 డిగ్రీస్ 21 మినిట్స్, 23 డిగ్రీలు అట్లా 20 పైన ఉంటే దుర్బరులై అష్టమమున బలమైన ఒక శుభగ్రహం ఉండాలి. ఇక్కడికి అష్టమం ఏమవుతుంది, 8. ఈ అష్టమంలో కుజుడు ఉండాలి. అష్టమంలో ఉండొచ్చు కుజుడు, లేదంటే 2లో ఉన్న అష్టమాన్ని చూస్తాడు, ఇక్కడైనా ఉండొచ్చు. లేదంటే కుజుడు 5లో ఉన్న 4వ చూపుతో ఇక్కడిని చూస్తాడు, 8ని చూస్తాడు, ఎట్లయినా ఉండొచ్చు కుజుడు. ఆ అష్టమంలో కుజుడు బలంగా ఉంటే శుభగ్రహం, ఒక శుభగ్రహం కుజుడే కాబట్టి కుజుడైనా ఉండొచ్చు, గురువైనా ఉండొచ్చు, ఇక్కడ గురువైనా ఉండొచ్చు. ఈవెన్ గురువు అంటే ఇక్కడ ఉండొచ్చు, గురువు అయితే ఎదురెదురు ఇంట్లో, ఈ ఇంట్లో గురువు ఉంటాడు. గురువుకు 5వ దృష్టి ఉంది కాబట్టి 4లో గురువు ఉండాలి. 4లో గురువు ఉంటే అష్టమాన్ని చూస్తాడు, కుజుడు 5లో ఉంటే అష్టమాన్ని చూస్తాడు అనమాట. ఇలా ఉంటే, ఇలాంటి కండిషన్ ఉంటే వీళ్ళ దృష్టి ఇప్పుడు శని 7, 8, 9, 10 శని అష్టమం మీద పడలేదన్నమాట, దృష్టి పడలేదు కాబట్టి వెళ్ళండి గుడ్. ఇలా అశుభ దృష్టి పడకూడదు, శుభులు ఉండాలన్నమాట. ఇలాంటి కండిషన్స్లో 100 ఏళ్ళు ఒక మనిషి బ్రతికే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఈ శతాయు అనేది అలాంటి వాళ్ళకు ఉంటుంది. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి శని ఒక రాశిలో 30 నెలలు, ఒక రాశిలో శని ఉన్నాడు, ప్రవేశించినాడంటే 30 మంత్స్ ఉంటాడు ఒక రాశిలో. గురువు అయితే 12 నెలలు, రాహుకేతువులు అయితే 18 నెలలు, కుజుడైతే 45 రోజులు. అదే సూర్య శుక్ర బుధులైతే 1 నెల, చంద్రుడు 2.25 రోజు ఉంటాడనమాట. ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఉంటూ కాలచక్రంని ముందుకు నడుపుతూ ఉన్నారనమాట. నడుపుతూ మనుషులకి సుఖ దుఃఖాలు అనేది వీళ్ళు ఇస్తూ ఉన్నారు. శని 30 నెలల వంతున 12 రాశులు దాటుటకు, ఒక రాశిలో 30 రోజులు ఉంటాడు కాబట్టి 12 3 36 అంటే 360 నెలలు అవుతుంది. ఒక రాశిలో 30 నెలలు ఉంటాడు. శని 30 నెలల వంతున 12 రాశులు దాటుటకు 30 సంవత్సరాల కాలం పట్టును. శని భగవానుడు 12 నెలల వంతున ఇప్పుడు ఎక్కడో ఒక ప్లేస్లో ఉంటాడు పుట్టినప్పుడు, అలాగే 12 రాశులు దాటాలి. 12 రాశులు దాటడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎక్కడ స్టార్ట్ అయినారో, ఏ ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్కి రావడానికి 30 సంవత్సరాల కాలం పడుతుంది. 2 సార్లు తిరిగేటప్పటికి 60 సంవత్సరాలు పడుతుంది కదా. 2 సార్లు అష్టమంలోకి వచ్చి, అలా 2 సార్లు తిరిగేటప్పుడు అష్టమానికి కూడా వచ్చింటాడు ఆయన, వచ్చి ఉండి చంపకుండా వదిలిపెట్టినాడు కాబట్టి 3వసారి వచ్చేటప్పటికి 90 సంవత్సరాలు అవుతుంది అష్టమానికి మళ్ళీ రావడానికి. సంపూర్ణ ఆయువు పట్టినట్లే, సంపూర్ణ ఆయువు మనిషికి పట్టినట్టే అని భార్యాభర్తలు వృద్ధ దంపతులు అనే గౌరవం దక్కిందని, భార్యాభర్తలకు వృద్ధ దంపతులు అనే గౌరవం దక్కింది అని, పూర్వజన్మ సుకృతం చక్కగా ఉంటేనే ఇలాంటివి దొరుకుతాయి అని, ముందు జన్మలో ఒకరినొకరు మోసం చేసుకోలేదు, ద్రోహం చేసుకోలేదు, చేసుకోకుండే వాళ్ళు వీళ్ళు అని, అలా ద్రోహం చేసుకున్న వారికే భర్తకు భార్య వియోగము, భార్యకు భర్త వియోగం, భర్తకు భార్య ఏదో రకంగా దూరం అవ్వడము లేదా భార్యకు భర్త దూరం అవ్వడము జరుగుతుందన్నమాట. వీరు 60 సంవత్సరాలు జీవించిన పుణ్య దంపతులు అని నమస్కరిస్తారు, వీళ్ళని నమస్కరిస్తారనమాట. బాల్య యవ్వన కౌమార్యంలో గడిచి వృద్ధాప్యంలో దిగుచున్నాము. భార్యాభర్తలు ఇద్దరు 60 ఏళ్ళు దాటినోళ్ళు ఏం ప్రార్థన చేసుకోవాలి దేవుని దగ్గర, బాల్య యవ్వన కౌమార్యములు గడిచి వృద్ధాప్యంలో దిగుతున్నాము, స్వామి దయామయ ఓ భగవంతుడా ఈ వృద్ధాప్యము ఇట్లే చక్కగా కాపాడి కడతేర్చమని దైవమును అర్చనా విధానముతో సంతృప్తి చేయాలన్నమాట. దేవుని మొక్కుని ఇంక ఈ వృద్ధాప్యం ఇట్లే చల్లగా చూడు స్వామి అని చెప్పి నవగ్రహ హోమము జపము తర్పణాలు చేయాలి. ఇప్పుడు ఎందుకు నవగ్రహ హోమము తర్పణాలు చేయాలి, వృద్ధాప్యంలోకి వచ్చేసారంటే ఆల్మోస్ట్ అన్ని దశలు అయిపోయి ఉంటాయి, దాదాపుగా దశలు అయిపోయి ఉంటాయి, సగం దశలు అయిపోయి ఉంటాయి, ఒకళ్ళు గురుపాద దశలన్నా అయిపోయి ఉంటాయి, శనిపాలిత దశలన్నా అయిపోయి ఉంటాయి. సో అయిపోయి ఉంటాయి కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకూడదని అందరికీ కలిసి ప్రార్థన చేసి సంతృప్తి చేసి మిత్రాదులను ప్రీతికర భోజనంతో సంతృప్తి చేసి బంధువులను మిత్రులను పిలిచి వాళ్ళకి ఇష్టమైన భోజనం వండి పెట్టి ఆశీస్సులు పొందడమే. వీళ్ళకన్నా పెద్దోళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వీళ్ళతో ఆశీస్సులు పొందాలి, శుభాకాంక్షలు సమలతో పొందాలి,
చిన్నపిల్లలకు వీళ్ళు ఆశీర్వదించాలి. ఇది చేయడమే దీన్నే షష్ఠి పూర్తి అని అంటారన్నమాట. ఇదే షష్ఠి పూర్తి యొక్క ఉద్దేశం. ధన్యవాదాలు.